ఇంకా చిన్న హార్వెస్ట్ ఉందండి, ఇంకా ఇంకా లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి. ఇంకా చూపిస్తారండి మీకు. ఇంకా కోసుకుందాం అవి కూడా. ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయో కాకరకాయలు. నాకు వీడియో తీయడానికి టైం చాలట్లేదు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు మా పిల్లలు కూడా ఉండట్లేదు. ఈరోజు మా పాప వచ్చి నేను తీసుకుంటున్నాను. అవి చూడండి, కొంచెం ఈ ఎండకి కాయ ఇంకా సైజు పెరిగిద్ది, కానీ ఈ ఎండలకో ఏమో చాలా కాయలు ఊరికే ముగ్గిపోతున్నాయి. నేను ఇప్పటికే చాలా తీసేసి నేను పక్కన ఏరే వేసుకుంటున్నాను. చూడండి ఎన్ని ముగ్గిపోతున్నాయి. ఇది ఇంకా పెద్దగా అయ్యేది. ఈ ఎండలకో ఏమో ఎన్ని పాడైపోతున్నాయండి. ఇది చూడండి ఎలా పాడైపోతున్నాయో. అందుకని ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఈ సీడ్స్ పనికొస్తాయి, నేను అక్కడ వేసుకుంటాను. ఏంటి కాకరకాయలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు. టెర్రస్ పైన వచ్చే కాకరకాయలు ఇవి. ఇంకా ఆ సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ పొట్లకాయ ఉంది, కోసుకుంటానండి. ఇదిగోండి పొట్లకాయ. కత్తిరి కూడా మనకు సహకరించట్లేదు, ఇది కూడా కొంచెం విరిగిపోయింది. ఇదిగోండి పొట్లకాయ. ఇక లాంగ్ బీన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కోసుకుంటాను. ఇవన్నీ బీన్స్. ఈసారి నాకు కర్రీకి బాగా ఒక 1/2 కేజీ దాకా వస్తున్నట్టుండి కాయలు. ఇంకా అటువే వక్కం కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుంటాను. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, నేను లాంగ్ బీన్స్, క్రో బీన్స్, చెట్టు చిక్కుళ్ళు అవన్నీ కలిసి నేను కర్రీ చేసుకుంటాను అని చెప్పాను అంతకుముందు వీడియోలో కూడా. అసలు చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఫస్ట్ టైం కదా, మనం ఎక్కువ కూర వండుకున్నప్పుడు మనకి అంత కూర అంత టేస్ట్ అనిపించదు. అవి ఇవి 4 కలిపి వండుకుంటే చిన్నగా ఇంత కూర అయిందండి. అసలు ఎంత టేస్ట్గా ఉందోనండి. నేనైతే చాలా ఆనందించుకుంటూ తిన్నాను ఆ కూర అయితే. ఇంకా చూడండి, ఇక ఇప్పుడు ఈరోజు ఎక్కువ వస్తాయి లాంగ్ బీన్స్. ఇవ్వండి ఇంకా చాలా ఉన్నాయండి. ఇవ్వండి ఇవి షార్ట్, ఈ బీన్స్ షార్ట్ ఇవ్వండి. లాంగ్ బీన్స్ అంత అటు ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఎన్ని వచ్చినాయో. పచ్చిమిర్చి ఉన్నాయి, టమోటాలు ఉన్నాయి. ఇక్కడ సీజన్ వస్తుంది కదా, కాయ సైజు తగ్గిపోయింది చూడండి, చిన్న సైజు వచ్చేసింది. ఇది కూడా పాడైపోయింది. అక్కడే వేస్తానండి, వేరే చోట వేయను. పచ్చిమిర్చి కూడా ముగ్గిపోయినాయండి చూడండి. పచ్చిమిర్చి కూడా పొండుమిర్చి అయిపోయింది. సీజన్ కదా, మార్చి నెల సీజన్ కదా. ఇదిగోండి ఇట్లా అయిపోయింది. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయిలే, కానీ నాకైతే ఇప్పుడేం అవసరం లేదండి. 4 వరకే కోసుకుంటాను. ఆ సైడ్ ఉండి కోసుకున్నామండి. టమోటాలు చెప్పాను కదండి, ఈ తొడియాలతో ఉంచుకుని మన కాయలు కోసుకుంటే చెప్పాను కదండి, ఈ టమాటాలు ఇట్లా కాడున్న దాంతో కోసుకుంటే తొడితో మనకి ఎక్కువ రోజులు కాయ నిల్వ ఉంటాయి. మనకు అసలు ఏమి ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్లో పెట్టిన అలాగే ఉంటాయి, బయట అలాగే ఉంటాయి. చూడండి ఇంకా ఇప్పుడు మన లాంగ్ బీన్స్ ఇవన్నీ.
షార్ట్ ఇవేనండి, ఇవి కూడా ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు లాంగ్ ఇవ్వండి చూడండి, అసలు బాగా బాగా ఊరినాయండి. అసలు ఎంత బాగా ఊరినాయి చూడండి, అసలు అంతలా ఉన్నాయి చూడండి, ఎంత బాగా ఊరినాయో చూడండి. లాంగ్ బీన్స్ అసలు ఎంత బాగా ఊరినాయి చూడండి, అసలు ఎంత పొడుగున్నాయో. ఈసారి అయితే ఎక్కువ వస్తాయండి ఈ కాయలు మాత్రం. ఇవ్వండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇది బీట్రూట్ నారు పోసానండి, బీట్రూట్ నారు పోసి వీటిని సీడ్స్ని అక్కడక్కడ పెట్టాను. ఇవి కూడా చిన్న మొక్కలు, ఈ వాటర్ వల్ల ఏమో కింద పడిపోతున్నాయి. బీట్రూట్ పెట్టాను చూడండి ఇలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి, కోసుకుంటాను. ఇవన్నీ టమాటాలు. ఆ సైడ్ నుండి కోసుకుందాం. ఇంకా ఇవన్నీ ఇక్కడ కూడా నెయ్యి కూడా కోసుకుంటాను. ఈ పుదీనా కోసే కొందికి పెరుగుతూనే ఉందండి చూడండి, ఎంత పెద్దది అవుతుంది. రోజు కూరలో వేస్తూనే ఉంటాను. అసలు అయినా ఎంత బాగా గ్రోత్ అవుతుంది చూడండి. పట్టుకో వంకాయలు వద్దామండి. ఇదిగండి వంకాయలు చూడండి, వంకాయలు ఇక్కడ వంకాయలు కోసుకుంటున్నాను. ఇదిగండి వంకాయలు కూడా ఉన్నాయి. ఇవి నేను బాగా ఎక్కువైపోతే కాయ ఆగిపోయింది పెంపు, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వచ్చినాయండి చూడండి ఎలా వచ్చినాయో. ఇంకా అటు ఉన్నాయి, అటు కూడా కోసుకుంటాను. రెడ్ బెండ ఇది ముదిరిపోయింది. ఇదిగోండి రెడ్ బెండ, ఒక్క కాయ వచ్చింది. ఇక్కడ కూడా ఉందండి ఒకటి, సాంబార్లో కానీ వస్తుందిగా. ఇది కూడా ముదిరిపోయింది. ఇవి నేను వేసిన సీడ్ కదండి, అంతకుముందు వేసినట్లు ఎలాగో ఒకటి అర వచ్చినాయి. అవే ఎప్పుడన్నా సాంబారు సరిపోతుంది ఒకటి అర. ఇదిగండి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ టమాటాలు. ఇదిగో టమాటా ఇటానా సీర దిద్దుగా ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ కూడా ఉండి చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి. లాంగ్ బీన్స్ చెప్పాను కదండి, ఈసారి మనకు ఒక అర కేజీ దాకా వస్తాయి ఈ లాంగ్ బీన్స్ అని. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కొయ్యకపోతే ఇవి ఆల్రెడీ ముదిరిపోతున్నాయండి. చూడండి మన తోటలో మనమే కోసుకుని చక్కగా కూర వండుకుంటుంటే అసలు ఎంత బాగుంటాయనండి. అసలు ఎంత టేస్ట్ కూడా ఉన్నాయండి. మనం కూర వండుకునేటప్పుడు అసలు ఆ బయట మనం కొనుక్కునే కాయలకి ఇట్లా మనం ఇంట్లో కోసుకునే కాయలకి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. నేను గమనించింది, బాగా టేస్ట్గా ఉంటున్నాయి అసలు కాయలు మాత్రం. ఏ కాయ అయినా సరే మనం ఆర్గానిక్ ద్వారా పెంచుకుంటున్నాం కదా, ఇవి మాత్రం చాలా టేస్ట్గా ఉంటున్నాయి, బాగుంటున్నాయి కూడా. అసలు ఎవరైనా సరే మీరు పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో పెట్టుకోండి. 4-5 చెట్లు పెట్టుకున్నా చాలు, ప్లేస్ లేకపోయినా. మనకి ఏదో కూర మన ముఖ్యమైన ఇంట్లో అవసరం అన్నాయి అంతవరకన్నా పెట్టుకోండి, చాలా బాగుంటాయండి. అసలు దాని ఆనందం అసలు భలే వేరుగా ఉండుద్ది. నేను ఫస్ట్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, తర్వాత మాత్రం వీటి గురించి నేను చాలా ఉదయం పూట మాట పూట అసలు 2 పూటలు నేను వచ్చి చెట్టుని చూసుకోవాల్సిందేనండి. చూసుకుని కాసేపు ఆహ్వానించి
ఆ చల్లటి గాలిని ఆ మొక్కలు చూసుకుని బాగా ఆనందపడతానండి. ఇదిగోండి లాంగ్ బీన్స్ చూడండి నచ్చినాయి, ఎంత పడుకున్నాయి. ఇక్కడ నేతి బీరకాయ అండి కోసుకున్నామండి, పచ్చి లేదు, చాకు అక్కడ పెట్టాను అనుకుంటాను. ఇదిగోండి ఇది ఒక నేతి బీర చట్నీకి. ఇంక ఇక్కడ చిక్కుడులు ఉన్నాయండి, ఇవి కూడా కోసేసుకుంటాను. చిక్కుడుకాయలు ఇవ్వండి. అంతకుముందు చెప్పాను కదండి, చెట్టు చిక్కుళ్ళు, క్రో బీన్స్, లాంగ్ బీన్స్ అన్నీ కలిసి కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా అని చెప్పాను కదా. ఇదిగోండి మళ్ళీ వచ్చినాయి. నా దగ్గర సీడ్స్ లేవండి, 2-3 చెట్లు సీడ్స్ ఏ ఉంటాయి, అయ్యే పెట్టుకున్నాను, అయ్యే చక్కగా వచ్చినాయి. చూడండి వారం వారం నాకు ఏ కొన్ని ఇస్తున్నాయి, నేను పోసుకుంటానే ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందండి. ఇవన్నీ లాంగ్ బీన్స్లో వేసేసి వండేస్తానండి కర్రీ. 4 కాయలే కదా, ఇవి కూడా వేసేస్తాను. ఇక్కడ క్రో బీన్స్ ఉండే కోసుకున్నారండి. ఇదిగోండి పచ్చిమిర్చి ఉంది, ఇది చిట్టుకాయ అండి, చిట్టు పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది చూసారండి కీర దోస. ఇదిగోండి పిందెలు ఉన్నాయి, ఇక్కడ కూడా పిందెలు ఉన్నాయి. ఇక్కడ కాయ ఉందండి ముదిరిపోతుంది. ఇదిగోండి కీర దోసకాయ ముగ్గిపోయింది. ఇదిగోండి కర్బూజం అండ్ చాలా వచ్చినాయి సీడ్స్ విత్తనాలు, అవి తీసేసాను దాశాను అంతకుముందువి. ఇప్పుడు పెట్టిన మొక్కకి ఎక్కువ రాలేదు, వచ్చినాయి కానీ అన్నీ ఏంటో కుళ్ళిపోయినట్టు ఇటు అట్లా కాయ చిన్న కాయ ఉన్నప్పుడు పాడైపోయింది. ఒక్కటే నిలిచిందండి, చూద్దాం కర్బూజం. ఇదిగోండి స్టార్ట్ అయింది ఇప్పుడు దోసకాయ. ఇక్కడ ఉన్నాయి నేతి బీరలు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి, చాకు తీసుకొస్తాం. ఇక్కడ ఉంది నేతి బీరకాయలు ఇంకొన్నాయి. చాకు సహకరించట్లేదు నాకు, ఇక్కడ ఇరిగిపోయింది. ఇదిగోండి ప్యాషన్ ఫ్రూట్ మొక్క, అదిగో మొగ్గ వచ్చింది చూడండి ఎలా ఉందో. మొగ్గలు చూడలేదు కదా మీరు, మీకు తెలిసే ఉండొచ్చండి, అయినా నాకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, మరి ఇక్కడ ఒకటి ఉంది చూడండి పెద్ద మొగ్గ. అదిగోండి ప్యాషన్ ఫ్రూట్ మొగ్గలండి వచ్చిన చెట్టుకి. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉందండి, ఇదిగోండి ఇదిగోండి. దాని టేస్టే వేరుగుండి, ఇదంతా ఫస్ట్ టైం రానండి, చూద్దాం. ఇదిగోండి ఒక కాయ ఉంది బీరకాయ. ఒక్క కాయ వచ్చిందండి బీరకాయ, 1/4 కేజీ ఉండేది. ఇది కూడా చట్నీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకైతే కర్రీ సరిపోతుంది, కొంచెం ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కొంచెం అడ్జస్ట్ అవ్వాలంటే. ఇదిగండి ఇదిగండి ఇది షార్ట్ బ్లాక్ ఇవన్నీ ఇచ్చారని చెప్పాను కదండి, నాకు పచ్చిమిర్చి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. ఇది కింద వరకు కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కానీ చిట్టుకాయలండి, అసలు ఎంత ఘాటుగా ఉంటాయనండి. ఇవి ఊరికే ముగ్గిపోతున్నాయి. ఇవ్వండి రోజు పండు మిర్చి చట్నీ చేసుకుంటే తొక్కుడు పచ్చడికి బాగుంటుంది. ఇందాక వచ్చినాయి కానీ కొన్ని, అవి ఇవి కలిసి తొక్కుడు పచ్చడి కింద చేస్తాను. చూడండి ఉన్నాయి. తొక్కుడు పచ్చడి కింద బాగుంటాయి ఇవి, ముగ్గిపోయిన కాయలు, షార్ట్ కాయలు. ఇంకా వంకాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయండి. వంకాయలు ఉన్నాయి ఇక్కడ.
ఇదిగోండి నేతి బీరకాయ ఇక్కడ ఉంటుంది, కానీ ఇది కింద ఈసారి కోసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ కూడా లోపల ఉన్నాయి. నాకు 6 రోజుల పాటు ఇవన్నీ ఒక కర్రీ. ఇవ్వండి, ఇవి టమోటా నారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఈ బ్లాక్ టమోటా చూడండి, చూద్దాం, మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను. నేను బుక్ చేసుకున్నది ఆన్లైన్లో. బ్లాక్ టమోటా కరెక్టా కాదా అన్నది నేను ఆలోచించి చూసి చెప్తాను, టెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఇది పెట్టిన సీడ్స్ పెట్టినట్టు వచ్చేసి అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఇది బ్లాక్ టమోటా నిజమా కరెక్టా కాదా వస్తే కానీ తెలిసింది నాకు. కాకరకాయ ఉందండి, ఇది కూడా వేసుకుంటాను. ఇదండి ఇవ్వండి ప్రోబీన్స్ ఇవన్నీ వచ్చిన సీడ్స్. ఈ సీడ్స్కి అయిపోయినాయండి. ఇలా బయటకు వచ్చి లావుగా అయిపోతే అది ఇత్తనం స్టార్ట్ అయినట్టండి. ఇదిగోండి ఇత్తనం స్టార్ట్ అయిపోయింది. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఇత్తనం స్టార్ట్ అయిపోయినాయి. ఇదిగోండి ఇవి కూడా ఇత్తనం స్టార్ట్ అయిపోయినాయి. ఆ కాయలు కూడా అయ్యో నేను చూసుకోలేదండి. 4 కాయలు 3 కాయలే కదా అన్నట్టు వదిలేస్తాను. ఇదిగో ఇక్కడ కూడా ఒక ఇత్తనం స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. చిన్న కాయలు ఇదిగో ఇక్కడ ఒకటి ఉందండి. ఈ విత్తనం స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా ఈ పిందెలు ఇదిగోండి విత్తనం స్టార్ట్ అయిపోయింది. విత్తనం ఏర్పడిపోతుందండి. అట్లా వచ్చేస్తే విత్తనానికి వచ్చినట్టే, మనకు వండుకోవడానికి బాగోదు. నేను ఈ 1 అనే కదా అని ఇగండి పర్పుల్ పిన్స్ ఇవి నేను చూడలేదు. ఇవ్వండి ఇది పర్పుల్ పిన్స్ అండి. పర్పుల్ కలర్, ఈ పర్పుల్ కలర్ అండి. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి. వంకాయలు ఈ లాంగ్ పిన్స్ పెద్దగా ఎక్కువేం రాలేదండి, చిన్న చెట్టు కదా. అలా కాయలు వచ్చేస్తే నెక్స్ట్ ఇయర్కి బాగా పనిచేస్తాయిలేని వదిలేస్తున్నాను. ఇవే ముదిరిపోయినాయి, ఇవి మన కూరకు పనికిరావు. ఇవన్నీ ముదిరిపోయినాయి. ఇవ్వండి 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 క్రోబీన్స్ ఇవి వచ్చినాయి. ఇవి నేటి బీరకాయలు చూడండి ఎలా వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ పొట్లకాయ స్టార్ట్ అయింది. కీర దోసకాయ అండి, ఈ బెండకాయలు, పచ్చిమిర్చి, క్రోబీన్స్, ఈ చెట్టు చిక్కుళ్ళు, ఇది బీరకాయ అండి, ఇది నేతి బీర చట్నీకి చాలా బాగుంటాయి. వంకాయలు ఇప్పుడు తీసాం కదండి మనము మట్టిలో ఉంచి దుంపలు, ఇవి బంగాళదుంపలు అండి, ఇది టమోటాలు, ఇది షార్ట్ బీన్స్ అండి. దీంట్లోనే పర్పుల్ కలరు 2 వచ్చినాయి. 1 కేజీకి కాకరకాయలేని. ఇదిగండి పొట్లకాయ. ఈ లాంగ్ బీన్స్ చెప్పాను కదండి, షార్ట్లో కాకుండా ఇంకో లాంగ్ కొని ఇవి కేజీ దాకా వచ్చినాయండి. ఇదండి మన టెర్రస్ పైన వచ్చిన హార్వెస్ట్. చూడండి కాయలు, ఎన్ని కాయలు మన ఇంట్లో మనమే కాపించుకొని మనం తింటుంటే అసలు ఎంత బాగుంటుందండి. మనం కొనుక్కోకరది ఉన్న రేట్లను బట్టి. ఇప్పుడు చాలా రేట్లు, అన్ని కూరగాయలు కానీ అన్ని రకాలు వస్తువులు ఏమైనా రేటు పెరిగిపోయినాయి చాలా. ఈ రేట్లే కాదండి, దాంతోపాటు కెమికల్స్ కూడా ఎక్కువ కలిపేస్తున్నారు. ఆల్రెడీ మనం తినే ఫిష్ కూడా కెమికల్స్ ఇంజక్షన్ ద్వారానే మనకి ఫిష్ వస్తుంది. అసలు మనం ఇంట్లో పట్టించుకుని తింటుంటే అసలు ఎంత ఆనందంగా ఉందండి. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం బయట కొనుక్కొచ్చిన కూరగాయలకి మనం ఇంట్లో కొనుక్కున్న కూరగాయల టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేయండి. మీ ఇంట్లో కూడా ఎక్కువ అక్కర్లేదు, 2-3 చెట్లు మనం రోజు ఉపయోగపడే చెట్లు 2-3 పెట్టుకున్నా కానీ దానికి విలువ ఉంటుంది. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, ఫాలో అవ్వండి.